ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారా? ఆ వీడియోలో మీరు ఏం గమనించారు? లైన్ మ్యాన్ లైన్ పని చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ మీరు ఆలోచించిన దానికి 100కి 100% అది కరెక్ట్ కాదు. లైన్ మ్యాన్ ఎందుకు వైర్లను కట్ చేస్తాడు? సరే, ఒకసారి ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఇంకో చాయిస్ ఇస్తున్నా రిపీట్. సరే, ఒకసారి మరొకసారి చూడండి, మీకు అప్పుడు ఏం అర్థమవుతుందో చూడండి. చూసినారా? అక్కడ ఉన్న ఆ యువకుడు అక్కడ ఆగ్రహంతో వెళ్ళాడు. అంటే పిచ్చ కోపంలో వెళ్ళి వైర్లు కట్ చేస్తుండు. ఎందుకు తెలుసా? అక్రమంగా కరెంటు బిల్ కట్ చేసిళ్ళనో లేకపోతే కరెంటు మిస్యూజ్ అవుతుందనో కాదు. అలా గర్ల్ ఫ్రెండ్కు ఫోన్ చేస్తే ఫోన్ బిజీ వచ్చిందని ఈ మోతవారు ఏం చేస్తుండో తెలుసా? ఆ లైన్లు కట్ చేస్తాడు. కొంచెం కూడా బ్రెయిన్ ఉండాలన్నా, అందుకే చదువుకోవాలి అని చెప్తారు. నువ్వు కరెంటు వైర్లు కట్ చేస్తే లాభం ఏముంటుంది? అది ఇంటర్నెట్ వైర్ అనుకుంటున్నా ఆయన. దాదాపు ఫోన్కి సిగ్నల్ రావాలంటే సిగ్నల్ పాయింట్కి పోవాలి. ఆ సిగ్నల్ పాయింట్కి ఎక్కే అంత శక్తి ఉందో లేదో, మరి ఆ తెలివి ఉందో లేదో తెలియదు. కానీ ఇవన్నీ ఏం చేసిండంటే కోపంలో వాళ్ళ పిల్ల ఫోన్ బిజీ వస్తుంది, నా ఫోన్ లేపట్లేదు మా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి కోపంలో ఊగిపోయి ఆ కరెంటు పోడెక్కి కరెంటు వైర్లను కట్ చేస్తాడు. అవి ఇంటర్నెట్ వైర్లు కావు, కరెంటు వైర్లు. చూసినారా? కొంచెం కూడా చదువుకుంటే ఆలోచన ఉండేది. కొంచెం చదువుకోండి అయ్యా. ఇట్లాంటి చిల్లరేషాలు వేసే ముందు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ బిజీ వస్తుందని ఇప్పుడు ఆయన కరెంట్ కట్ చేస్తే అక్కడ రైతులు ఉండొచ్చు, హాస్పిటల్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఆఫీసులు ఉండొచ్చు. మరి ఆఫీస్లో కరెంట్ ఎట్లా పోవాలా? అసలు ఎటు పోతున్నారు రాబాయ్ రోజు రోజుకి? ఇదేదో నీట్ ఎగ్జామ్ గురించి పోరాడినాక జంజీలను న్యూస్ నేర్చుకోండి, రోజు రోజుకి ఇట్లా తయారైతే ఎట్లా అబ్బా అని క్వశ్చన్ చేస్తున్నారు యువత.